హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని తిప్పర్తిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మాడుగులపల్లి నుండి తిప్పర్తి వరకు కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఒక్కరిలో దేశభక్తిని పెంపొందించేలా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేసి జాతీయ భావాన్ని నింపాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మాడుగులపల్లి మండల కేంద్రం నుండి తిప్పర్తి మండల కేంద్రం వరకు ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. జాతీయ జెండాల రెపరెపలు, భారత మాతాకి జై నినాదాలతో ఈ ప్రాంతం మార్మోగింది. ఈ కార్యక్రమానికి కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు బస్వా లక్ష్మీ నర్సయ్య, బీజేపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి, కిసాన్ మోర్చా జాతీయ నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి మరియు కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు గడ్డం వెంకట్రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీలో మైనార్టీ మోర్చా రాష్ట్ర నాయకులు షేక్ బాబా, తిప్పర్తి మండల పార్టీ అధ్యక్షులు వంగూరి రవి, మాడుగులపల్లి మండల అధ్యక్షులు ఇటికాల జాన్ రెడ్డి, ముఖ్య నాయకులు కన్మంతరెడ్డి అశోక్ రెడ్డి, పొలగోని సర్వయ్య గౌడ్, కొండూరు శ్రీనివాస్, వడ్డీ శ్రీనివాస్ రెడ్డి, ధర్నేబోయిన గంగాధర్ పాల్గొన్నారు. పండుగను పూర్తి స్థాయిలో నల్గొండ జిల్లాలో చేసుకోవడం జరుగుతున్నది. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జరిగిన ఈ ట్రాక్టర్ ర్యాలీకి నేను భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. జిల్లాలో రైతుల సమస్యలు చాలా ఉన్నాయి, కానీ ఇక్కడ అధికార పార్టీలో ఉన్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ రైతుల సమస్యల గురించి పట్టించుకుంటే నాదులేడారు. ముఖ్యంగా ఈరోజు నాగార్జున సాగర్లో నీరు వచ్చి ఉన్నది ఎడమ కాలువను వదిలితే పంటలు వాళ్ళకు రక్షించుకునే రైతులకు వీలు చేపడుతుంది. కానీ పంటలు ఎండిపోయినా కానీ ఈరోజు అధికారులు, అదేవిధంగా మంత్రులు, ఎమ్మెల్యేలు నిమ్మకు నీరునెత్తు రైతుల పక్షాన వాళ్ళు చూడలేదు. ఉమ్మడి నల్గొండ జిల్లా పరిస్థితి పూర్తి స్థాయిలో అదే ఉంది కాబట్టి ఇమీడియట్గా ఈ లెఫ్ట్ కెనాల్ ద్వారా నీరు అందించేసి రైతులను, పంటలను కాపాడాలని చెప్పి భారతీయ జనతా పార్టీ